వెన్ ఐ వాజ్ 13, నాకు అప్పుడు 13 ఏళ్ళ వయసు. ఆ 13 ఏళ్ళ వయసులో ఐ రెడ్ ఏ న్యూస్ పేపర్ ఆర్టికల్ నేను ఒక వార్తాపత్రికలో ఒక కథనం చదివాను. అబౌట్ ఏ డిజేబుల్డ్ మ్యాన్, ఒక దివ్యాంగుడి గురించి. I managed to achieve great things and help others. Who had managed to achieve great things. గొప్ప కార్యాలు సాధించి. Who had managed to achieve great things. గొప్ప కార్యాలు సాధించి. And help others. ఇతరులకు సహాయం చేసినటువంటి ఒక డిజేబుల్డ్ గురించి నేను వార్తాపత్రికలో ఒక కథనం చదివాను అంటున్నాడు. వెన్ ఐ వాజ్ 13, ఐ రెడ్ ఎ న్యూస్ పేపర్ ఆర్టికల్ అబౌట్ ఏ డిజేబుల్డ్ మ్యాన్ ఐ మేనేజ్డ్ టు అచీవ్ గ్రేట్ థింగ్స్ అండ్ హెల్ప్ అదర్స్, సెడ్ నిక్ అని నిక్ చెప్పాడు. ఐ రియలైజ్డ్ వై గాడ్ హ్యాడ్ మేడ్ అస్. వై గాడ్ హ్యాడ్ మేడ్ అస్. నేను రియలైజ్ అయ్యాను, నాకు అర్థమైంది. ఐ రియలైజ్ మీన్స్ నాకు అర్థమైంది. వై గాడ్ హ్యాడ్ మేడ్ అస్ లైక్ దిస్. దేవుడు మనల్ని ఇలా ఎందుకు సృష్టించాడో నాకు అర్థమైంది. టు గివ్ హోప్ టు అదర్స్. ఇతరులకు ఆశను ఇవ్వడానికి, ఇతరులకు నమ్మకాన్ని కలిగించడానికి. మనమే ఇలా ఉండి పని చేస్తున్నామంటే ఇతరులకు కూడా మనం చేసే పనులు ఇతరులకు ఒక ఇన్స్పిరేషన్గా ఉండాలి అని. టు గివ్ హోప్ టు అదర్స్. ఐ రియలైజ్డ్ వై గాడ్ హ్యాడ్ మేడ్ అస్ లైక్ దిస్, టు గివ్ హోప్ టు అదర్స్. ఇట్ వాజ్ సో ఇన్స్పిరేషనల్ టు మీ. ఇది నాకు ఎంతగానో స్ఫూర్తినిచ్చింది. It was so inspirational to me that I decided to use my life to encourage other people. That it was ఈ స్టోరీ నేను విన్న తర్వాత ఐ వాజ్ సో ఇన్స్పిరేషనల్, నేను ఎంతగానో స్ఫూర్తిని ఇచ్చింది, ఇది స్ఫూర్తిని పొందాను. దట్ అందుకే ఐ డిసైడెడ్ నేను నిర్ణయించుకున్నాను టు యూజ్ మై లైఫ్, నా జీవితాన్ని టు యూజ్ మై లైఫ్ టు ఎంకరేజ్ ఇతరులను ప్రోత్సహించడానికి నా జీవితాన్ని, ద అదర్ పీపుల్, అండ్ గివ్ దెమ్ ద కరేజ్ దట్ ద ఆర్టికల్ హ్యాడ్ గివెన్ మీ. నేను ఇతరులకు ప్రోత్సహించడానికి నా జీవితాన్ని అంకితం చేయాలని నిర్ణయించుకున్నాను. సో నాకు ఇచ్చిన ధైర్యాన్ని ఇతరులకు అందించి, ఈ వ్యాసం నాకు ఇచ్చినటువంటి ధైర్యం ఇతరులకు అందించి నేను ఈ నిర్ణయం తీసుకున్నాను అంటాడు. ఇట్ వాజ్ సో ఇన్స్పిరేషనల్ టు మీ దట్ ఐ డిసైడెడ్ టు యూజ్ మై లైఫ్, ఇతరులకు అంకితం ఇవ్వాలి. టు ఎంకరేజ్, ఇతరులను ప్రోత్సహించడానికి. ద అదర్ పీపుల్ అండ్ గివ్ దెమ్ ద కరేజ్, వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వడానికి. దట్ ద ఆర్టికల్ హ్యాడ్ గివెన్ మీ, ఈ ఆర్టికల్ అయితే నాకు ధైర్యాన్ని ఇచ్చిందో అది ఇతరులకు నేను ప్రోత్సహించడానికి నా జీవితాన్ని అంకితం చేయాలని నిర్ణయించుకున్నాను. ఐ డిసైడెడ్ టు బీ థ్యాంక్ఫుల్ ఫర్ వాట్ ఐ డూ హ్యావ్. నేను నాకు ఉన్న వాటికి కృతజ్ఞతలతో ఉండాలని అనుకున్నాను. ఐ డిసైడెడ్ టు థ్యాంక్ఫుల్ వాట్ ఐ డూ హ్యావ్. ఇప్పుడు ప్రజెంట్ నాకు ఏవైతే ఉన్నాయి చాలా గ్రేట్ అని అనుకుంటా. సో నాట్ గెట్ యాంగ్రీ అబౌట్ వాట్ ఐ డోంట్. నాకు లేని వాటి గురించి నేను కోపగించుకోకుండా, నాకు ఉన్న వాటికి కృతజ్ఞతలతో ఉండాలని నిర్ణయించుకున్నాను. ఐ డిసైడెడ్ టు బీ థ్యాంక్ఫుల్ వాట్ I do have, not get angry about what I don't. ఎందుకంటే దేవుడు మనకు ఇచ్చిన అవయవాలు
తల్లిదండ్రులు ఇచ్చినటువంటి అవయవాలే గొప్పయి అని వీటిని వాడుకొని నేను ఇతరులకు ధైర్యాన్ని ఇచ్చే విధంగా ఒక మోడల్గా ఉండాలని నిర్ణయించుకున్నాను అంటాడు. సో ఐ లుక్డ్ ఎట్ మై సెల్ఫ్ ఇన్ ద మిర్రర్ అండ్ సెట్, ఐ లుక్డ్ ఎట్ మై సెల్ఫ్, నేను నా కళ్ళని అద్దాల్లో చూసుకున్నాను, కానీ అవి నా కళ్ళు. మై సెల్ఫ్ ఇన్ ద మిర్రర్, నేను అద్దంలో నన్ను నేను చూసుకున్నాను. ఐ లుక్డ్ ఎట్ మై సెల్ఫ్ ఇన్ ద మిర్రర్ అండ్ సెడ్, చూసుకొని ఇలా అనుకున్నాను అన్నాడు. యు నో వాట్ ద వరల్డ్ ఈజ్ రైట్, వాట్ ద వరల్డ్ ఈజ్ రైట్, యు నో వాట్ ద వరల్డ్ ఈజ్ రైట్, దట్ ఐ హ్యావ్ నో ఆర్మ్స్, no legs, but they will never take away the beauty of my eyes, the beauty of my eyes. నేను అద్దంలో చూసుకున్నాను. ఐ లుక్ మై సెల్ఫ్ ఇన్ ద మిర్రర్ అండ్ సెడ్, అద్దంలో చూసుకొని నేను ఇలా అనుకున్నాను, నాకు చేతులు, ఐ హ్యావ్ నో ఆర్మ్స్, నాకు చేతులు లేవు, ఐ హ్యావ్ నో లెగ్స్, నాకు కాళ్ళు లేవు. ఈ ప్రపంచం ఒప్పుకుంటుంది ఏంటిది? దిస్ వరల్డ్ ఈజ్ రైట్, ద వరల్డ్ ఈజ్ రైట్, యు నో వాట్ ద వరల్డ్ ఈజ్ రైట్, ఇది తెలుసా? ఈ ప్రపంచం ఈజ్ రైట్ దట్ ఐ హ్యావ్ నో ఆర్మ్స్, ఒప్పుకుంటుంది, కానీ నా కాళ్ళు లేవు, చేతులు లేవు అనే విషయం ఈ ప్రపంచం ఒప్పుకుంటుంది. కానీ బట్ అవి నా కళ్ళ అందాన్ని ఎప్పటికీ దూరం చేయలేవు. బట్ they will never take away the beauty of my eyes. I wanted to concentrate on something good that I had. I wanted, నేను నిశ్చయించుకున్నాను ఏంటి? టు కాన్సన్ట్రేట్ ఆన్ సంథింగ్, మంచి గుడ్ ఒక మంచి విషయంపై కాన్సన్ట్రేట్ చేయాలి అని నేను దృష్టి పెట్టాలని అనుకున్నాను. దట్ ఐ హ్యాడ్, నాకున్న ఒక మంచి, ఐ వాంటెడ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ సంథింగ్ గుడ్ దట్ ఐ హ్యాడ్, నాకున్న ఒక మంచి విషయంపై దృష్టి పెట్టాలనుకున్నాను. ద ఛాలెంజెస్ ఇన్ అవర్ లైఫ్స్ ఆర్ దేర్ టు స్ట్రెంగ్థెన్ అవర్ convictions. The challenges in our life, challenges means సవాలు మన జీవితంలో, ఇన్ అవర్ లైఫ్స్, మన జీవితంలోని సవాలు, లైఫ్ దేర్ ఉన్నాయి, టు స్ట్రెంగ్థెన్ బలపరచడానికి, అవర్ కాన్విక్షన్స్, మన నమ్మకాలను బలపరచడానికే ఉంటాయి. ద ఛాలెంజెస్ ఇన్ అవర్ లైఫ్స్ ఆర్ దేర్, మన జీవితంలో సవాళ్ళు ఎందుకు అంటే మన నమ్మకాలను బలపరచడానికి, దేర్ టు స్ట్రెంగ్థెన్ అవర్ కన్విక్షన్స్. They are not there to run us over. They are not అవి ఇందుకు కాదు. టు రన్ అస్ ఓవర్, మనలా రన్ అస్ ఓవర్, మనం దాటి వేసుకోవడానికి కాదు, మనలా అణిచివేసుకోవడానికి కాదు. సెట్నిక్, అవి మనల్ని అణిచివేయడానికి కాదు. దే ఆర్ నాట్ దేర్ టు రన్ అస్ ఓవర్, సెడ్ నిక్ అని ఇలా నిక్ చెప్పాడు. సో ఇన్ 1990 నిక్ won the Australian Young Citizen of the Year award for his bravery and perseverance. In 1990 Nick won the Australian Young Citizen of the Year. 1990లో నిక్ తన ధైర్య సాహసాలకు, పట్టుదలకు, బ్రేవరీ అండ్ పర్సివరెన్స్, పట్టుదలకు ఆస్ట్రేలియన్ యంగ్ సిటిజన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును అతను గెలుచుకున్నాడు.